గ్రామ సభలపై ప్రతిపక్షాలవి అనవసరపు రాద్ధాంతమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు నిరంతర ప్రక్రియ ఉందన్నారు. అర్హులందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించలేదన్నారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ గ్రామ, వార్డు సభల్లో గొడవలు సృష్టిస్తోందని మండిపడ్డారు. గులాబీ లీడర్ల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దన్నారు. గ్రామ సభలు సజావుగా ప్రజల సహకారంతో అప్లికేషన్లు పెట్టుకుంటూ వాళ్ళ అర్హత ప్రకారంగా పథకాలు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒకటో అరో కావలసుకొని కొంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసినా వెంటనే ప్రభుత్వం పక్షాన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రక్రియ ఇప్పుడు ముగిసేది కాదు, అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పడంతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. రాజకీయం చేయాలనుకునేవాడు ఎప్పుడు రాజకీయం చేస్తాడు? 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ల పేరు మీద ఇల్లు కట్టలే, దాని తర్వాత ఉపాధి భూమి లేని హామీ వాళ్ళకి ఏమి ఇవ్వలే. ఇవాళ మేము అన్ని కార్యక్రమాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇస్తూ ఉంటుంటే ఇవాళ ఈ విధంగా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నాం, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు కనీసం ఈ బిడ్డ ఆ ఇంటి కోడలైతే మార్చుకునే అవకాశం లేదు. కుటుంబాలు వేరుపడి వేరువేరు కుటుంబాలైతే రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి లేదు. మేము వాళ్ళందరితో పాటుగా అర్హత అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. మా బాధ్యత. ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి, వాళ్ళు చెప్పే మాటలు వినకండి. మేము ఇవ్వనప్పుడు మీరు తప్పకుండా నిరసన చెప్పి అడిగే హక్కు మీకు ఉంది. అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. సపోజ్ మేము నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నాం, 10,000 వచ్చారనుకో సెకండ్ ఇయర్ ఇస్తాం. ఇది కనీసం వాళ్ళైతే 3,500 ఇల్లు కాదు. ఇలా కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం తీసుకో, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ పుట్టిందా? లేదా ఎన్ని నియోజకవర్గాలు లేకుంటున్నాయి? కాబట్టి మేము మాటల ప్రకారం ఇప్పటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ, సన్నవాట్లకు ఇట్లా అనేక కార్యక్రమాలు, ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు, జీతాలు 1వ తారీఖు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఓపిక పట్టండి. ప్రతిపక్షాలు అనవసరంగా ఏదైనా ఇష్యూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించండి. 10 సంవత్సరాలు ఇయ్యలేదనే ఎక్కడ బయటపడుతుందో ప్రజలు తిరుగుతారని మీరే ముందు ఇటువంటి ఒక లిస్ట్ వచ్చిందని, అరే లిస్టు అనేక అప్లికేషన్ల ద్వారా వచ్చినాయి, కొన్ని చూసిండొచ్చు. మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి స్వేచ్ఛగా కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అవన్నీ పరిశీలన చేసిన తర్వాతనే అర్హతలందరికీ